హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ న్యాచురల్ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను సునీత. చాలా రోజుల తర్వాత నేను ఇలా లాంగ్ వీడియో నర్సరీ వీడియో నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే అది ఎందుకు నేను ఇన్ని రోజులు వీడియో చేయలేకపోయాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్గా అసలు ఏం జరిగింది, ఎందుకు లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ప్రస్తుతానికైతే నేను 18th గ్రాండ్ నర్సరీ మేళాకి వెళ్ళొచ్చానండి. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతుంది కదా, ప్రతిసారి 6 monthsకి ఒకసారి జరుగుతుందండి అక్కడ నర్సరీ మేళా. అక్కడికి వెళ్ళొచ్చాను. అయితే నేను చాలా రేర్ వెరైటీసే తెచ్చానండి ఈసారి. ఎందుకంటే చాలా వరకు మన ఫామ్లో కానీ మన మిద్దె తోటలో కానీ చాలా అయితే రకాలు జనరల్గా ప్రతి కామన్గా తీసుకునే వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఉన్నాయి. అందుకే రేర్ వెరైటీస్ తెద్దామని ఈసారి నర్సరీ మేళకి రాసుకొని మరీ వెళ్ళానండి. కానీ నాకు కావాల్సినవన్నీ దొరికాయి, అన్నీ తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియో అండి. స్టార్టింగ్ మిర్చి వెరైటీస్ అండి. ఇవి 2 బజ్జి మిర్చి తీసుకున్నాను. ఇంకా ఇదిగోండి చూడండి, ఎవరో పిల్లలు తెంపేశారు. ఈ 2 బజ్జి మిర్చి అనమాట. ఫ్లవరింగ్ తోటి ఫ్రూటింగ్తో ఉన్నాయని తీసుకున్నాను. ఇదేమో బుల్లెట్ మిర్చి. బుల్లెట్ మిర్చిలో కూడా ఈ వెరైటీ అనమాట. చాలా స్పైసీగా ఉంటుంది మిర్చి, కలర్ఫుల్గా కూడా ఉంటుంది గార్డెన్లో. ఇది క్యాట్ ఐ ఫ్రూట్ అనమాట. అంతకుముందు కూడా ఒకసారి తెచ్చుకున్నాను, కానీ కుండీలో పెట్టాక కొన్ని రోజులు వచ్చి పోయిందనమాట. నెక్స్ట్ ఇది రెడ్ లెమన్ అంటే తొనలు కానీ లోపల పైన కలర్ కానీ రెడ్లో ఉంటుందని తీసుకొచ్చాను. కలర్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ మంచిది కాబట్టి అలా తెద్దామని అన్ని వెరైటీలో తెచ్చాను అనమాట ఈసారి. జామలో నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి ఫామ్లో. ఇది బ్లాక్ జామ అని తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇది జబోటి కబా. దీంట్లో మినరల్స్ విటమిన్స్ చాలా ఉంటాయని తెలుసుకున్నానండి. అందుకే కంపల్సరీ మన ఫామ్లో ఉండాలని నేను తీసుకొచ్చాను. ఇది రుద్రాక్ష మొక్క అండి. దీనికి కాయలు కూడా ఉన్నాయి చూడండి. కాయలు అంటే ఇప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందని నేను ఇది చూద్దామనేసి ఇప్పుడు మన మిద్దె తోటలోనే ఉంచాను. అంటే కుండీలోనే ఉంది కాబట్టి మనకి ఒకసారి ఫ్రూటింగ్ కాయ మనం చూసాక అప్పుడు ఫామ్లో వేద్దామని మన ఇంట్లోనే పెట్టుకున్నాను. నెక్స్ట్ మన మొక్క ఏంటంటే, అయితే ప్రతిదీ గ్రాఫ్టెడ్ మొక్కే తెచ్చానండి. ఇది పీనట్ బటర్ ఫ్రూట్ అని ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదండి. చాలా టేస్టీగా ఉంటుందని చాలా వీడియోలో చూశాను. అందుకే ఇంకా మన తోటలో కూడా ఉండాలనేసి తీసుకొని వచ్చాను పీనట్ బటర్ ఫ్రూట్. ఇది నెక్స్ట్ ఏంటంటే పచ్చకర్పూరం అండి. ఇది కూడా మన ఫామ్లో రేర్ వెరైటీలో ఇది ఒకటండి. పచ్చకర్పూరం ఇది ఎలా వస్తుందో వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగానే నేను ఇంట్రెస్ట్తో తీసుకొని వచ్చాను. ఇంకా నెక్స్ట్ ఇది ఒక మొక్క, యాపిల్ మొక్క అండి. ఇది మన వాతావరణంలో పెరిగే మొక్క అండి. ఇది HRMN99 అనే వెరైటీ అనమాట. చూడండి గ్రాఫ్టింగ్ ఉంది. ఇది నోనీ ఫ్రూట్ అండి. ఇది కూడా రేర్ వెరైటీ, అంటే ప్రతి ఒక్కరు పెంచుకోదగిన మొక్క. ఇది క్యాన్సర్కి చాలా మంచి మందు అంటండి. చూడండి 2 ఫ్రూట్స్తో ఉన్న మొక్క తీసుకొని వచ్చాను. ఇది డైరెక్ట్ తినలేరండి. ఇది ఉడకబెట్టుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగుతారంట. చాలా అంటే చాలా మంచిదంట. ప్రతి ఒక్కరు పెంచుకోదగిన మొక్క. మన మిద్దె తోటలో 2 తీగ మిరియాలు మొక్కలు ఉన్నాయండి. ఇది బుష్ పెప్పర్ అని తీసుకొని వచ్చాను, మిరియాల మొక్క. ఇంకా నెక్స్ట్ మన రేర్ వెరైటీ ప్లాంట్స్లో ఇదేంటంటే మిస్వాక్ ప్లాంట్ అంటండి. అంటే పాన్ పత్తా అంటారు కదా, నోట్లో మౌత్ ఫ్రెషనర్ లాగా ఆకు ఒకటి వేసుకొని నవ్వులుకొని తింటే మౌత్ ఫ్రెష్గా అనిపిస్తుంది, రీఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకే ఆ ఒక్క మొక్క కూడా తీసుకొని వచ్చాను. ఇంకా నెక్స్ట్ చూడండి, ఒక ఆకు అలా తీసుకొని ఆ నోట్లో నములుకుంటూ నిదానంగా వాటర్ జ్యూస్ వస్తుంది కదండి నోట్లో, అది మింగేసామంటే నోరు గొంతు అంతా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ తెచ్చిన మొక్కల్లో ఇది ఫ్యాషన్ ఫ్లవర్ మన మిద్దె తోటలో ఉంది కదండి. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇది కూడా క్యాన్సర్కి సంబంధించిన కణాలను తగ్గించే గుణాలు ఈ ఫ్రూట్లో ఉంటాయని చాలా విన్నానండి. అందుకే ఆ మొక్క కూడా తీసుకొచ్చాను. ఇది నెక్స్ట్ అంటే రేర్ వెరైటీ అండి, హింగ్ ప్లాంట్ అంటే ఇంగువ మొక్క కూడా తీసుకొని వచ్చాను మన రేర్ కలెక్షన్లో. అది కూడా ఒకటి. ఇంక ఇదేంటంటే కోకో ప్లమ్. ఇది పింక్ కలర్ ఫ్రూట్ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేసరికి తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా నేను టెర్రా ఆర్గానిక్స్ నుంచి తెచ్చానండి. అక్కడ వాళ్ళు పెంచడం కూడా ఆర్గానిక్గానే పెంచుతారనమాట మొక్కల్ని, అందుకే అక్కడే తీసుకున్నాను. ఇది లోకాట్ ప్లాంట్ అండి, ఫ్రూట్ అండి. ఇంతవరకు అండి నేను తీసుకొచ్చింది. చూడండి ఇంకొక మొక్క మనీలా చెర్రీ అంటే ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుందండి. జనరల్గా మన చెర్రీస్ వెరైటీలో పుల్లగా ఉంటాయి కదా, ఇది చాలా స్వీట్గా ఉంటుందండి. కొంచెం బ్లాకిష్ బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. ఈ నర్సరీ మేళలో నేను మొక్కలు వరకు ఇంతవరకు అండి. ఇంకా నెక్స్ట్ నేను కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇంకా నేను తెచ్చిన వాటిల్లో 3 రకాల తెల్లగడ్డలు అండి, అవేంటో చూపిస్తాను. ఫస్ట్ ఇది మామిడి అల్లం అనమాట. ఇది పసుపులాగా ఆకులు ఉంటాయి.
లోపల దుంపలు మటుకు మామిడికాయ ఫ్లేవర్లో ఉంటాయి అన్నమాట. అది మామిడి అల్లం. అది కూడా ట్రీట్మెంట్కి ఏదైనా హెల్త్ విషయానికి వచ్చి వాడతారండి అలాంటి వాళ్ళు. అంటే అది తింటే ఇంకా దానికి సంబంధించింది నేను సపరేట్ వీడియో చేస్తానండి. అప్పుడు మీకు దాని గురించి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఇది ఒక్క తెల్లపాయ అనమాట. ఒక్క ఫుల్ దీని పేరు ఏదో చెప్పారండి, అది నాకు గుర్తులేదు. ఒకటే పాయ అనమాట. ఇది కూడా ట్రీట్మెంట్కే వాడతారనమాట. ఇది పొట్టు పైన పొట్టు తీసేస్తే లోపల కాయ ఒకటే ఉంటుంది అనమాట. ఇప్పుడు మన తెల్లగడ్డల్లో పాయలు ఎక్కువ ఉంటాయి, దీనికి ఒకటే ఉంటుంది అనమాట. ఆ ఒక్క పాయ ట్రీట్మెంట్కి సంబంధించి అంటే క్యాన్సర్ కణాలు మెయిన్గా అయితే అన్నీ కూడా క్యాన్సర్ కణాలని తగ్గించే గుణాలు ఉన్నాయనేసి నేను ఇవి ఫామ్లో నాటుదామని ఇన్ని తీసుకొని వచ్చానండి. ఇప్పుడు చూపించే ఈ తెల్లపాయ కూడా ఇది ఒక్కొక్క పాయ తినాలన్నమాట పొద్దున్నే. ఇంకా నెక్స్ట్ ఇది కాశ్మీర్ గార్లిక్ అంటారండి, కాశ్మీరీ గార్లిక్. ఇది కూడా ఆయుర్వేదం ట్రీట్మెంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. జనరల్ వాళ్ళు కూడా తినవచ్చు అనమాట. సో నేను చేసిన అన్ని హెల్తీ షాపింగ్ అనే అంటానండి. నేను ప్రతిదీ నేను ఏది కొన్నా కానీ ఫస్ట్ హెల్త్ గురించి ఆలోచించి ఏదైతే మనకి ఉపయోగమో ఏదైతే మనకు పనికొస్తుందని నేను వాడతానండి, కొంటాను కూడా. ఇంక ఈ వీడియో ఇంతేనండి. నా షాపింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.